హలో అండి. ఈ వీడియోలో మనం SQLలోని రీప్లేస్ ఫంక్షన్ గురించి ఆల్మోస్ట్ ఒక 5 ఎగ్జాంపుల్స్‌తో డీటెయిల్‌గా తెలుసుకుందాం. రీప్లేస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రీప్లేస్ అకరెన్సెస్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ సబ్‌స్ట్రింగ్ వితిన్ ఎ స్ట్రింగ్ విత్ అనదర్ సబ్‌స్ట్రింగ్. సో, రీప్లేస్ అనే ఫంక్షన్‌లో మనం టోటల్‌గా 3 పారామీటర్స్‌ని యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫంక్షన్ ఫర్ స్ట్రింగ్ మ్యానిప్యులేషన్ అండ్ డేటా క్లీనింగ్. Replace function is case sensitive. It will only replace occurrences that match exactly. If any parameters like string, such string or replacement string of the replace function are null, then the result of the replace function will be null. సో ఈ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఐడి, నేమ్, ఈమెయిల్, అడ్రస్. సో బిఫోర్ దిస్ మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసి మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. నేను ఇక్కడ సెలెక్ట్ ఒక స్ట్రింగ్ వాల్యూ ఇస్తున్నాను. హలో వరల్డ్ అని ఇచ్చాను. సో ఈ క్వెరీని రన్ చేసినప్పుడు నాకు అవుట్పుట్లో నేను సెలెక్ట్లో ఏ స్ట్రింగ్ అయితే నేను ఇచ్చానో అది అవుట్పుట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ వాల్యూలో ఈ సబ్ స్ట్రింగ్ అంటే వరల్డ్ అనే సబ్ స్ట్రింగ్ని యూనివర్స్ అని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నాకు అవుట్పుట్లో హలో యూనివర్స్ అని వస్తుంది. సో దానికోసం నేను రీప్లేస్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. రీప్లేస్. సో ఈ రీప్లేస్ ఫంక్షన్ లోపల టోటల్ 3 పారామీటర్స్ పాస్ చేయాలి. సో ఇది ఒరిజినల్ పారామీటర్ కమా. సో నేను ఏ సబ్ స్ట్రింగ్ అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఇవ్వాలి. అండ్ ఏ స్ట్రింగ్తో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నానో ఆ స్ట్రింగ్ని థర్డ్ పారామీటర్గా ఇవ్వాలి. నేను యూనివర్స్ అని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను వర్డ్ని. సో ఇప్పుడు ఈ క్వరీ రన్ చేసినప్పుడు ఏమవుతుంది? సో అవుట్పుట్లో యాక్చువల్గా మనకి హలో యూనివర్స్ అని రావాలి, కానీ హలో వరల్డ్ అనే వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చిందో ఒకసారి థింక్ చేయండి వీడియో పాస్ చేసి. అండ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు హలో యూనివర్స్ అని రాకుండా హలో వరల్డ్ అని వచ్చింది. సో మన డెఫినేషన్లో చెప్పినట్టు రీప్లేస్ ఫంక్షన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. ఇట్ విల్ ఓన్లీ రీప్లేస్ అకరెన్సెస్ దట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ. సో మన క్వెరీలో చూడండి ఇక్కడ క్యాపిటల్ డబ్ల్యూ ఉంది, మనం ఇక్కడ స్మాల్ డబ్ల్యూ ఇచ్చాము. సో నేను క్యాపిటల్ డబ్ల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు అగైన్ ఈ క్వెరీ రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తుంది. ఇప్పుడు హలో యూనివర్స్ అని వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఎంప్లాయీస్ అనే టేబుల్ని డిస్ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈమెయిల్ అనే కాలం మీద రీప్లేస్ అనే ఫంక్షన్ అప్లై చేస్తాను. సో ఇక్కడ మీరు చూడండి ఎంప్లాయీ నేమ్ అట్ example.com అని ఉంది. సో నేను ఎలా రీప్లేస్ చేస్తానంటే ఎంప్లాయీ నేమ్ అట్ కంపెనీ డొమైన్ ఇస్తాను, లైక్ tcs.in అని. సో ఈ example.com అనే సబ్స్ట్రింగ్ని tcs.in అనే సబ్స్ట్రింగ్తో రీప్లేస్ చేస్తాను. సెలెక్ట్. సో ఇక్కడ నేను రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. రీప్లేస్. సో రీప్లేస్ ఫంక్షన్ ఇప్పుడు మనం కాలం మీద అప్లై చేస్తున్నాం కాబట్టి కాలం నేమ్ ఇచ్చాను. నేను example.com అనే దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. example.comని అండ్ న్యూ సబ్స్ట్రింగ్ ఏంటంటే tcs.in. ఓకే. సో నాకు అన్ని కాలమ్స్ కావాలి. సో నేను స్టార్ కామా ఇస్తున్నాను అండ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే ఇక్కడ చూడండి ఒక ఎక్స్ట్రా కాలం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాలంకి అలియాస్ నేమ్ మాడిఫైడ్ ఈమెయిల్ అని ఇస్తాను. సో అప్పుడు మనకి ఈ కాలం నేమ్ అనేది మనం ఇచ్చిన అలియాస్ నేమ్తో డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మన క్వరీ రన్ చేస్తే అగైన్ మాడిఫైడ్ ఈమెయిల్ అనే కాలంలో చూడండి. సో ఈ ఈమెయిల్లో నేను సబ్స్ట్రింగ్ని tcs.in అనే సబ్స్ట్రింగ్తో రీప్లేస్ చేశాను. సో ఇలాగే మీరు రీప్లేస్ ఫంక్షన్ యూజ్ చేసి డైరెక్ట్గా ఈ కాలంలోనే ఈమెయిల్స్ని అప్డేట్ చేయొచ్చు. సో నేను అప్డేట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. అప్డేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్. అప్డేట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సెట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో నేను ఈమెయిల్ అనే కాలంలో అప్డేట్ చేయాలి కాబట్టి ఈమెయిల్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈమెయిల్లో నేను డైరెక్ట్గా ఈ వాల్యూ ఇస్తాను, అంటే example.comని tcs.inతో రీప్లేస్ చేయమని. సో ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేస్తే సో మీరు ఎప్పుడైనా అప్డేట్ ఫంక్షన్ని యూజ్ చేసేటప్పుడు సెట్స్ ఈక్వల్ సేఫ్ అప్డేట్స్ని డిసేబుల్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు సెట్స్ ఈక్వల్ సేఫ్ అప్డేట్స్ని డిసేబుల్ చేయకుంటే మీకు ఎర్రర్ వస్తుంది. సో దాన్ని ఎలా డిసేబుల్ చేయాలంటే సెట్స్ ఈక్వల్ సేఫ్ అప్డేట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ ఈ క్వెరీ రన్ చేస్తాను.
అగైన్ అప్డేట్ క్వెరీ రన్ చేస్తాను. సో ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈమెయిల్ అనే కాలంలో ఎంప్లాయీ నేమ్ @tcs.in అని అప్డేట్ అయింది. సో ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ అడ్రస్ అనే కాలం ఉంది కదా. సో ఈ అడ్రస్ అనే కాలంలో స్ట్రీట్ నేమ్ కామా సిటీ అని ఉంది. సో ఇప్పుడు నేను కామాని హైఫన్తో రీప్లేస్ చేస్తాను. సో అప్డేట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. అప్డేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్, అప్డేట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సెట్ కీవర్డ్ కాలమ్ నేమ్ అడ్రస్, అడ్రస్ ఈజ్ ఈక్వల్స్ టు రీప్లేస్. సో రీప్లేస్ అనే ఫంక్షన్ లో అగైన్ కాలమ్ నేమ్ అడ్రస్ అని ఇస్తున్నాను. సో నేను కామాని హైఫన్తో రీప్లేస్ చేయాలి కాబట్టి సింగిల్ కొటేషన్స్లో కామా, సింగిల్ కొటేషన్స్లో హైఫన్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను క్వెరీ రన్ చేస్తున్నాను. అగైన్ ఇప్పుడు మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ చూద్దాం. సో అవుట్పుట్లో చూడండి, అడ్రస్లో స్ట్రీట్ నేమ్ తర్వాత ఇందాక కామా ఉంది, తర్వాత టౌన్ ఉంది, ఇప్పుడు స్ట్రీట్ నేమ్ తర్వాత కామా అండ్ సిటీ నేమ్ వచ్చింది. సో ఈ వీడియోలో రీప్లేస్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యూస్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డేటాని యూస్ చేసుకొని మీరు కూడా రీప్లేస్ ఫంక్షన్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.